ఖుష్బూ సుందర్ సినీ ప్రపంచంలో తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రముఖ నటి. చిన్నతనంలో బాలనటిగా ప్రయాణం ప్రారంభించి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. దక్షిణ భారతదేశంలో ఆమెకు ఉన్న అభిమాన బలంతో ఆమెకు గుడులే నిర్మించారు. ఆమె ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యల కారణంగా తీవ్ర విమర్శలు, నిషేధాలు ఎదుర్కొన్నారు. కానీ ఈ వివాదాలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. అంతేకాక చిన్న వయసులో తన తండ్రి చేతుల మీదుగా శారీరక వేధింపులు ఎదుర్కొన్న విషాదాన్ని బహిరంగంగా వెల్లడించి తన బాధను ధైర్యంగా చెప్పగలిగిన అరుదైన మహిళగా నిలిచారు. నటనలో విజయం సాధించిన ఆమె రాజకీయాల్లోనికి ప్రవేశించి మొదట డిఎంకే, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగి చివరకు బీజేపీలో చేరారు. అన్ని రంగాల్లోనూ ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ఖుష్బూ ఒక బలమైన మహిళగా, ప్రజల కోసం పోరాడే నాయకురాలిగా ఎదిగారు. ఈ వీడియోలో ఖుష్బూ గారి లైఫ్ హిస్టరీని గురించి తెలుసుకుందాం. ఖుష్బూ అసలు పేరు నఖత్ ఖాన్. ఆమె 1970 సెప్టెంబర్ 29న ముంబైలో ఒక ముస్లిం మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి పేరు ఖాన్ సాయబ్, తల్లి నయబ్ బేగం. ఆమెకు 3 అన్నలు ఉన్నారు. చిన్నతనం నుంచే ఖుష్బూకి సినిమాల మీద గొప్ప ఆసక్తి ఉండేది. కుటుంబ పరిస్థితులు సాధారణంగా ఉన్నా ఆమె తండ్రి మాత్రం కఠినంగా ఉండేవారు. ఖుష్బూ తన ఇంటర్వ్యూల్లో అనేక సందర్భాల్లో చెప్పింది, తండ్రి నుండి తనకు గృహ వేధింపులు ఎదురయ్యాయని, చిన్నప్పటి నుంచి మానసికంగా, శారీరకంగా తల్లిదండ్రుల మధ్య గొడవలు తమపై ప్రభావం చూపాయని చెప్పారు. ముఖ్యంగా తండ్రి ఆగ్రహం, నియంత్రణ నడుమ ఆమె బాల్యం బాధతో నిండిపోయింది. చదువు ముంబైలోనే ప్రారంభించిన ఆ కుటుంబ సమస్యలు మరియు నటన అవకాశాల వల్ల ఆమె పూర్తి విద్యాభ్యాసాన్ని పూర్తి చేయలేకపోయింది. కేవలం 10 ఏళ్ల వయసులోనే ఖుష్బూ బాలీవుడ్ చిత్రమైన ద బర్నింగ్ ట్రైన్ 1980లో చిన్న పాత్రలో కనిపించింది. తరువాత 1981లో లహూకే దోరంగ్ వంటి సినిమాల్లో నటించింది. అయితే ఆమెకు గుర్తింపు తెచ్చిన మూవీ మాత్రం 1985లో అమితాబ్ బచ్చన్ నటించిన లావారిస్ సినిమాలో జూతా హై జపానీ అనే పాటలో బాలికగా చేసిన డ్యాన్స్. ఆ పాట తర్వాత ఆమెకు బాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చింది. కానీ సినిమా విజయాల వెనుక ఉన్న నిజ జీవిత బాధలు ఎవ్వరికీ కనిపించలేదు. తండ్రి నుండి ఎదురైన వేధింపులు, కుటుంబ వివాదాలు ఆమెను లోపల నుంచి బలహీనపరిచిన నటన మీద ఉన్న ప్రేమతో, సంకల్పంతో ఆమె తన జీవితాన్ని నిర్మించుకుంది. 1985లో ఖుష్బూ సుందర్ తన సినీ జీవితాన్ని తమిళ సినిమా ముద్రం పైరై ద్వారా ప్రారంభించారు. ముంబైలో జన్మించిన ఆమె బాలనటిగా హిందీ సినిమాల్లో నటించారు. కానీ దక్షిణ భారత సినీ పరిశ్రమ ఆమెకు స్టార్డమ్ తెచ్చిపెట్టింది. 1986లో తెలుగులో ఆమెకు తొలి విజయవంతమైన చిత్రం కలియుగ పాండవులు. ఇది వెంకటేష్ గారిది కూడా తొలి సినిమా. ఈ సినిమా విజయం తర్వాత ఖుష్బూకి వరుసగా అవకాశాలు వచ్చాయి. చిత్రాల్లో నటించి ఆమె తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. తెలుగులో మాత్రమే కాదు, తమిళంలో ఖుష్బూ 1990లలో లేడీ సూపర్ స్టార్గా ఎదిగారు. రజనీకాంత్తో కలిసి నటించిన అన్నమలై, మన్నన్ వంటి చిత్రాలు మిలియన్ మంది అభిమానులను తెచ్చిపెట్టాయి. ఆమె నటన, డ్యాన్స్, ముఖాభినయాలు ఆమెను ఇంటింటికి పేరు ప్రఖ్యాతలు తెచ్చాయి. తమిళ నట ఆమె పేరుతో ఖుష్బూ ఆలయాలు కూడా నిర్మించబడ్డాయి. అభిమానులు ఆమెను దేవతలా పూజించారు. ఇదంతా ఆమె సినీ ప్రభావం ఎంతటి స్థాయిలో ఉందో తెలియచేస్తున్నాయి. అయితే 1990ల చివరిలో ఖుష్బూ ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన వ్యాఖ్య, పెళ్లికి ముందు శారీరక సంబంధాలు తప్పు కాదు, అది వ్యక్తిగత స్వేచ్ఛ అన్న మాట ఆమెను పెద్ద వివాదంలోకి నెట్టింది. పలువురు ఆమెపై పరువు నష్టం కేసులు వేశారు. ఆమె పోస్టర్లు దహనం చేశారు. రోడ్డుపై నిరసనలు నిర్వహించారు. కానీ ఖుష్బూ మాత్రం వెనక్కి తగ్గలేదు. నేను నమ్మిన దాన్ని మాట్లాడాను, అది మహిళల హక్కులకు సంబంధించింది అని చెప్పారు. ఆమె ధైర్యంగా తన అభిప్రాయాన్ని నిలబెట్టుకోవడం మహిళల్లో అనేక మందికి ప్రేరణగా మారింది. ఆమె తమిళ టీవీ షో, ముఖ్యంగా జాక్పాట్ అనే గేమ్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. 1996లో ఆమె దర్శకుడు సుందర్ సియన్ను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు కొంత విరామం తీసుకున్నారు. కానీ ప్రజల మధ్య ఆమె పాపులారిటీ మాత్రం తగ్గలేదు. 2000 సంవత్సరం వచ్చేసరికి ఖుష్బూ ఒక స్టార్ హీరోయిన్గా కాకుండా బలమైన వ్యక్తిత్వం గల మహిళగా, ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు సాధించిన వ్యక్తిగా నిలిచారు.
2010లో ఖుష్బూ సుందర్ సినీ రంగం నుండి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడం ఆమె జీవన ప్రయాణంలో ఎంతో కీలకమైన మలుపు. సినీ నటిగా దక్షిణాది ప్రేక్షకుల మనసు గెలిచిన ఆమె అప్పటికే మహిళా హక్కుల కోసం మాట్లాడే ధైర్యవంతురాలిగా గుర్తింపు పొందారు. ఇదే అంశం ఆమెను రాజకీయాల్లోకి మళ్లింది. 2010లో ఖుష్బూ తమిళనాడు రాజకీయాల్లో అధికార పార్టీ అయిన డిఎంకేలో చేరారు. చెన్నైలో జరిగిన బహిరంగ సభలో పార్టీ అధినేత దివంగత డాక్టర్ కరుణాకర్ నిధి గారి సమక్షంలో ఆమె అధికారికంగా పార్టీలో చేరారు. ఆమెతో పాటు ఆమె భర్త దర్శకుడు సుందర్ సి కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. డిఎంకే పార్టీలోకి వచ్చిన వెంటనే ఆమెను ప్రచార విభాగంలో కీలక సభ్యురాలిగా నియమించారు. అనంతరం జరిగిన ఎన్నో ఎన్నికల ప్రచారాల్లో ఆమె మహిళల సమస్యలు, విద్య, సామాజిక న్యాయం వంటి అంశాలపై ప్రచారం చేశారు. ఆమె ప్రసంగాల్లో స్పష్టత, బలమైన ఆత్మవిశ్వాసం ఉండడం వల్ల జనాల్లో ఆమెకు మంచి ఆదరణ వచ్చింది. కానీ 2014 నాటికి ఖుష్బూ గారు డిఎంకేపై అసంతృప్తిని వ్యక్తం చేయగా పార్టీ నిర్ణయాల్లో తమకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. 2014లో ఖుష్బూ గారు డిఎంకేకు రాజీనామా చేసి నేరుగా కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో కలిసి బహిరంగ సభలో పార్టీలో చేరిన ఆమె దీనికి ఒక ఐడియాలజీ బెస్ట్ డెసిషన్ అన్నారు. ఆమె కాంగ్రెస్ తరపున మహిళా అభివృద్ధి, విద్య హక్కు, లైంగిక దాడులపై చట్టాలు వంటి అంశాలపై బహిరంగ సభల్లో ప్రసంగాలు చేశారు. తమిళనాడు రాజకీయాల్లో ఖుష్బూ గారు కాంగ్రెస్ పార్టీలో ముఖచిత్రంగా మారారు. కానీ 6 సంవత్సరాల తర్వాత ఆమె అక్కడ కూడా అసంతృప్తిని వ్యక్తం చేయడంతో మరో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. 2020లో అక్టోబర్ 12న ఖుష్బూ సుందర్ బీజేపీలో చేరారు. ఆమె న్యూఢిల్లీలో బీజేపీ నాయకులు అరుణ్ సింగ్, మురళీధర్ రావు సమక్షంలో పార్టీలో చేరారు. బీజేపీలో చేరిన తర్వాత ఆమెకు తమిళనాడు రాష్ట్ర బీజేపీ మహిళా సంఘం నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నియమించారు. 2021లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఖుష్బూ గారు తౌందుత్తి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఆమె ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ పార్టీ లాయల్టీకి గుర్తింపుగా ఖుష్బూ పలు జాతీయ కార్యక్రమాల్లో ప్రాముఖ్యత పొందారు. ఇదే కాలంలో ఖుష్బూ గారు కొన్ని ముఖ్యమైన చిత్రాల్లో నటించారు. 2021లో రజనీకాంత్ గారి చెల్లెల పాత్రలో అన్నతయ్య అనే మూవీలో నటించారు. ఈ మూవీ పెద్ద హిట్ అయ్యింది. 2023లో విజయ్ హీరోగా నటించిన వారీసు మూవీలో ఒక కీలక పాత్రను పోషించారు. కొన్ని టెలివిజన్ షోస్, పబ్లిక్ ఫోరమ్స్, సోషల్ మీడియా క్యాంపెయిన్స్లో తరచూ పాల్గొన్నారు. ఖుష్బూ గారు రాజకీయ నాయకురాలిగా ఉండడంతో పాటు మహిళా సమస్యలు, బాలల హక్కులు, విద్య, సెక్సువల్ హెరాస్మెంట్ వంటి అంశాలపై తన ట్వీట్ల ద్వారా ఒక బలమైన వాయిస్గా మారారు. వివాదాస్పద విషయాల్లోనూ వెనకడుగు వేయకుండా ఆమె అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడం వలన కొన్నిసార్లు ఆమె విమర్శలకు కూడా గురయ్యారు. అయినప్పటికీ ఖుష్బూ గారు ఆమె ధైర్యాన్ని మాత్రం కోల్పోలేదు. 2024 తర్వాత తెలుగులో జబర్దస్త్ లాంటి టీవీ షోలో జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. 2020-2025 కాలంలో ఖుష్బూ గారు ఒక శక్తివంతమైన రాజకీయ నేతగా మారిన దశ. నటిగా మాత్రమే కాకుండా ఒక నాయకురాలిగా స్పష్టతతో ముందుకెళ్లి మహిళగా ఆమె అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఖుష్బూ సుందర్ కథ ఒక సాధారణ నటి నుంచి ప్రజానాయకురాలిగా ఎదిగిన అరుదైన జీవితం. సినిమాలు, వివాదాలు, రాజకీయాలు అన్నిట్లోనూ ఆమె ధైర్యంగా ముందుకు సాగారు. మహిళల హక్కుల కోసం గట్టి గొంతుగా నిలిచిన ఆమె సినీ రంగంలోనూ తన ప్రత్యేకతను కొనసాగిస్తున్నారు. జీవితంలో ఎన్నో మలుపులు ఎదురైనా నిలకడగా ఎదిగిన ఆమె కథ ప్రతి మహిళకు ప్రేరణ. ఖుష్బూ పేరు ఒక నటికి మాత్రమే కాదు, ఒక శక్తివంతమైన మహిళకు ప్రతిరూపం. ఖుష్బూ గారు నటించిన మూవీస్లో మీకు నచ్చిన మూవీ ఏంటో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్స్ ద్వారా మీకు కావలసిన మిస్టరీ వీడియోస్ని తెలియచేయండి.